హాయ్ గైస్, అందరికీ నమస్తే. నా పేరు ఏబు, మీరు సార్ మిస్టర్ ఏబు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కేరళలో ఒక ప్రెగ్నెంట్గా ఉన్న ఒక అమ్మాయిని వచ్చేసి తన ఒంటి మీద అయితే బంగారం ఉందిగా, తాలి అనే బంగారం కోసం స్వయం తన మ్యారేజ్ చేసుకున్న హస్బెండే తనైతే బండరైతే కొట్టి తనైతే చంపడం జరిగింది అనమాట. వచ్చేసి తర్వాత జన్మలో పగ తీర్చుకోవడానికి మళ్ళీ పుట్టి అతనైతే పగ తీర్చుకోవడం జరిగింది అనమాట. అలానే ఈమెలాగా ఎవరైతే అమ్మాయిలు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళందరినీ కాపాడడం కోసం వచ్చేసి ఏమైతే ఉందని చెప్పేసి అక్కడ వాళ్ళందరూ నమ్ముతూ ఉన్నారనమాట. దీని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మర్చిపోకండి. ఇదైతే ఇప్పుడు జరిగింది కాదనమాట, ఒక 1000 సంవత్సరాల క్రితం జరిగింది. అలానే రీసెంట్గా మీరు లోకం మూవీ చూసుంటారు, చాలా పెద్ద హిట్ అయింది కదా. ఆ మూవీ కూడా దీన్ని బేస్ అయ్యి వచ్చిందనమాట. ఈ మూవీ కాదు, లోకం మూవీ కాదు, దాదాపుగా ఈ రాకముందు చాలా మూవీస్ అయితే కేరళలో అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. కేరళలో ఒక 1000 సంవత్సరాల క్రితం వచ్చేసి కావేరి అనే ఒక అమ్మాయి అయితే ఉన్నదనమాట. ఆమెకు వచ్చి మ్యారేజ్ చేసి ఒక అందమైన కూతురు అయితే పెట్టడం జరిగిందనమాట. ఎవరైతే ఈమె కావేరి ఉంది కదా, వీళ్ళు వచ్చేసి ఒక రిచ్ ఫ్యామిలీ అనమాట, బాగా సంతోషంగా ఉండే ఫ్యామిలీ. ఈమెకు వచ్చేసి ఒక కూతురు అయితే పెట్టడం జరిగింది కదా. ఆమె పేరు వచ్చేసి ఆలి అనమాట. వచ్చేసి ఆలి అయితే ఎవరైతే కావేరి కూతురున్నారు కదా, ఈమె రోజు రోజు పెరుగుతూ ఉండేకుంది. వీళ్ళ ఇంటి దగ్గర ఒక టెంపుల్ అయితే ఉండడం జరుగుతుంది. అక్కడ వచ్చేసి ఒక పూజారి అయితే ఆ టెంపుల్ అయితే పనిచేస్తూ ఉన్నాడు. ఆ పూజారి పేరు వచ్చేసి నంబి. వచ్చేసి అతనైతే ఇష్టపడింది అనమాట. అలాగనే వీళ్ళిద్దరు కొంచెం ఇష్టపడడం వల్ల ఆ విషయం రోజు రోజుకి వాళ్ళ ఇంట్లో అయితే తెలియడం జరిగింది. దాని తర్వాత ఈ నంబికి అలాగనే ఆలికి ఇద్దరికి అయితే మ్యారేజ్ చేయడం జరిగింది. ఈ ఆలి అనే అమ్మాయి వచ్చేసి బాగా ఒక రిచ్ ఫ్యామిలీ. అలానే ఈ నంబి అనే అబ్బాయి పూజారి పనిచేస్తూ ఉంది కదా, ఇతను వచ్చి ఒక మిడిల్ క్లాస్, సాధారణ మిడిల్ క్లాస్ అనమాట. ఈయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆమె పెళ్లి చేసుకోవడానికి. ఏదైతే ఆమె అందంగా ఉందని చెప్పేసి మ్యారేజ్ చేసుకోలేదు, ఏది తను వెనుకుంటే ఆస్తిని చూసి ఈయనైతే ఆ ఆస్తిని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఈయనైతే ఆ ఆలిని అయితే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఈ ఆలి అయితే ప్రెగ్నెంట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత నంబి ఎవరైతే ఉన్నారు కదా, ఇతను వచ్చి చాలామంది అమ్మాయిలతో రిలేషన్షిప్లోకి వెళ్ళడం జరిగింది. అలానే ఇతను వచ్చేసి మందు అలవాట్లు, ప్రతి ఒక్క అలవాట్లు అయితే చెడ్డ అలవాట్లు అయితే ఈయనైతే మొత్తం నేర్చుకున్నాడు. అలాగనే పేకట ఆడడం, ఏదైతే ఆస్తి ఉంది కదా వెనక, ఏదైతే ఆలి వాళ్ళ ఆస్తి ఉంది కదా, ఇతను అల్లుడు కాబట్టి ఇతను కూడా చెందుతుంది కాబట్టి ఇతను ఏం చేశాడంటే ఆస్తి మొత్తాన్ని ఎవరైతే ఇతను రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయిలకి అలా ఇవ్వడం, అలానే ఆస్తి మొత్తాన్ని ఇలాగ చేస్తూ ఉండేవాడు అనమాట. అంతా కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది చూసిన ఆలీకి అయితే చాలా బాధ వేసేది. తనే స్వయంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా, అందుకని చెప్పేసి ఈ ఆలి అయితే చాలా బాధపడతా ఉండేది. ఈ విషయం అయితే ఎవరైతే ఆలి బాధపడతా ఉంది కదా, ఆలి వాళ్ళ అమ్మాయితో ఎవరైతే ఉన్నారు కదా కావేరి, ఆమెకు అయితే విషయం తెలిసింది అనమాట. తన అల్లుడు ఇలా చేస్తూ ఉన్నాడని, ఏరే వాళ్ళతో రిలేషన్ అలా అని, ఇలాంటి చెడ్డ అలవాట్లు, మందు కొట్టడం కానీ, పేకట ఆడడం కానీ, ఇటువంటి అలవాట్లు ఉన్నాయని చెప్పేసి ఆమె తేయడం జరిగింది అనమాట. కావేరికి అయితే ఆమె ఏం చేసిందంటే, మా కూతుర్ని మేమే చూసుకుంటాం, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది అనమాట నంబిని. తర్వాత ఇతను వచ్చేసి వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది కదా, వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ ఆలి మాత్రం ఒక నమ్మకం ఉంది, తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, ఎప్పటికైనా మారతాడని చెప్పేసి ఆలికి అయితే ఒక నమ్మకం ఉండడం జరిగింది. ఇతను వచ్చేసి అడవిలో పోతా ఉంటే ఇతనికి వచ్చి అప్పుడైతే ఆలోచన వచ్చింది, ఇంతకాలం తన వెనక ఆస్తి ఉందంటే ఆలి ఉండడం వల్ల తన వెనక ఆస్తి ఉంది కదా, ఇప్పుడు తనే లేదు, ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పారు కదా. ఇతను వచ్చేసి ఇప్పుడు నేను ఎలా బతకాలని చెప్పేసి ఆలోచన రావడం జరిగింది అనమాట. ఎవరైతే ఆలి ఉన్నారు కదా, ఈ నంబిని ఫాలో అవుతానే ఉంది. ఇతను ఎక్కడికి పోతానంటే అతని మీద ప్రేమ ఉండబట్టే అతను ఇప్పటికైనా మారతాడని చెప్పేసి ఈ ఆలి వచ్చి నంబిని అయితే ఫాలో అవుతా ఉందన్నమాట. అప్పుడు వచ్చి ఇతను వచ్చేసి ఇన్ని రోజులు ఆలి తన వెనక ఉంది కాబట్టి తన ఆస్తి అంతా ఈయనైతే వాడుకుంటా ఉన్నా కదా, ఇతను ఇప్పుడు ఉన్నట్టుండి బయటికి పోతే ఇతనికి ఎటువంటి సపోర్ట్ లేదు కదా. ఇతనికి వచ్చేసి ఇప్పుడు తనని ఆలి అయితే ఫాలో అవుతూ ఉన్నది అనమాట. అప్పుడైతే ఇతనికి ఒక ఐడియా వచ్చింది, ఇప్పుడు ఆలికి నాతో ఇంటి వచ్చితే తను కూడా ఇతను పోషించాలని చెప్పేసి ఇతను ఏం చేశాడంటే అక్కడే ఉన్న ఒక బండరాయిని తీసుకొని ఆమెను కొట్టి ఆమె మీద ఉన్న బంగారం మీద తీసుకొని ఆమె చంపేసి వెళ్ళిపోవడం జరిగింది. తనని ఫాలో అవుతా, ఎవరినైతే ఆలిని ఫాలో అవుతా తన తమ్ముడు అంబి కూడా వచ్చేసాడు అక్కడికి. కర్మ రిటర్న్ అంటారు కదా, అలానే వచ్చేసి నంబి ఆ బంగారు తీసుకొని వెళ్ళిపోతా ఉంటే అతను వచ్చి ఒక పాము గరిచి ఆయన చనిపోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా మరో జన్మ మీద పుట్టడం జరిగింది అనమాట. ఎవరైతే ఆలి అలాగనే అన్బి ఉన్నారు కదా, వీళ్ళు వచ్చేసి అక్క అలాగనే తమ్ముడు కదా, వీళ్ళు వచ్చేసి మరో జన్మలో చోళన్ రాజుకి అయితే పుట్టడం జరిగింది. పోయిన జన్మలో వీళ్ళ పేర్లు వచ్చేసి ఆలి అనే అన్బి కదా, ఇప్పుడు ఈ జన్మలో వచ్చేసి నీలి అలాగనే నీలన్, వీళ్ళిద్దరు వచ్చేసి ఒక చోళన్ రాజుకి అయితే పుట్టడం జరిగింది. అలానే వీళ్ళిద్దరూ వచ్చేసి చోళన్ రాజు గారికి అయితే పుట్టడం జరిగింది కదా. అలాగనే ఎవరైతే నంబి ఉన్నారు కదా, ఆయన వచ్చేసి ఈ జనంలో ఆనందానికి అయితే ఏనైతే పుట్టడం జరిగింది. నీలి అలాగే నీళ్ళను వచ్చేసి ఒక మరణాన్ని చేయించి అది కష్టం మీద తేలిట్టు పట్టడం జరిగింది కదా. వీళ్ళు వచ్చి పోయిన జన్మలో ఎటువంటి తప్పు లేకపోయినా కానీ వీళ్ళిద్దరు వచ్చి చనిపోవడం జరిగింది కదా. ఈ జన్మలో వీళ్ళు వచ్చి చాలా అగ్రెసివ్గా ఉండాలన్నమాట. పోయిన జన్మలో వాళ్ళకి ఎటువంటి వాళ్ళది తప్పేం లేదు కానీ వాళ్ళిద్దరే చనిపోయారు కదా. అలానే ఈ జన్మలో అతిగా అగ్రెషన్గా వాళ్ళతో ఉండడం జరుగుతుంది. అలానే వీళ్ళిద్దరు వచ్చేసి నైట్ పూట ఏం చేసేవాళ్ళంటే జంతువులు ఉంటాయి కదా, జంతువుల రక్తాన్ని అయితే వీళ్ళిద్దరు తాగేవాళ్ళు అనమాట. ఇది రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంటే అక్కడున్న ప్రజలు కానీ అక్కడ వచ్చేసి చోళన్ రాజుకి అయితే వీళ్ళైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనమాట.
అనమాట. రాజు తన పిల్లలు ఇలా చేస్తున్నారని చెప్పేసి చోళన్ రాజు తన పిల్లల్ని ఏమీ అనేలాక వాళ్ళని వచ్చేసి అడవిలో ఒక ఇల్లు కట్టేసి అక్కడైతే వదిలేశారనమాట. ఇది వచ్చేసి నాగర్కోవిల్ దగ్గర ఇది వీళ్ళనైతే వదిలేయడం జరిగింది. అదే అక్కడ వచ్చేసి లేదా వదిలేశారు కదా, అదే వచ్చేసి చోళన్ రాజు యొక్క బోర్డర్ అనమాట. అక్కడైతే ఆ బోర్డర్ దగ్గర అయితే గ్రామాలు ఉంటాయి కదా, అక్కడికి ఎవరైతే ఈ నీళ్ళని వెళ్ళిపోయి అక్కడ ఉన్న జంతువులు కానీ వీళ్ళు అలాగనే చేస్తూ ఉండేవాళ్ళనమాట. దాని తర్వాత ఎవరైతే అక్కడ ఉన్న ఊరి ప్రజలు కానీ అక్కడ వచ్చేసి ఒక 70 మంది పవర్ఫుల్ అయినా ఒక 70 మంది పూజలు అయితే ఉండడం జరుగుతుంది. వాళ్ళకు వచ్చేసి ఎవరైతే అక్కడ ఉన్న ప్రజలు ఉన్నాగా వాళ్ళకైతే పూజలకి ఇది కంప్లీట్ అయిన జరిగింది. కంప్లీట్ అంటే అక్కడ ఊర్లో ఉన్న కొన్ని జంతువులని తింటా ఉంటే అక్కడ ఉన్న ఊరి ప్రజలు కానీ అందరికైతే ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా, దాని ద్వారా కదా వాళ్ళందరూ ఊర్లో అందరూ బతుకుతూ ఉండేది. అక్కడ వచ్చి ఉండేవాళ్ళు చాలా మంది వచ్చి వాళ్ళని చంపాలనుకుంటా ఉన్నారు అనమాట. దాని తర్వాత ఎవరైతే ఒక 70 మంది పూజారులు ఉన్నారు కదా, వాళ్ళందరూ వచ్చేసి నీళ్ళని వచ్చేసి పూర్తిగా వాళ్ళైతే డిస్ట్రాయ్ చేయడం జరిగింది అనమాట. కానీ నీళ్ళని వచ్చేసి అక్కడున్న 70 మంది పూజారులు అతన్ని పూర్తిగా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. కానీ ఈ నీలిని మాత్రం ఆ నీలి వచ్చేసి తప్పించుకుంటా ఉండేదన్నమాట. అక్కడున్న ఆ ప్రమాదాలు కానీ ఆ నీలి వచ్చేసి తప్పించుకుంటా ఉండేది. అలానే తప్పించుకుంటా పూర్వజన్మలో ఎవరి చేత అయితే ఆమె అయితే చంపబడింది కదా, నంబి చేత ఈ జన్మలో వచ్చి ఆనందంగా పుట్టాడు కదా, అతను వచ్చి ఆమె అయితే చూసింది. అప్పుడే ఈ ఆనందం వచ్చేసి రెడీ చేసి గ్రీస్ పోవాలని చెప్పేసి ఇతనైతే రెడీ అవుతా ఉన్నాడు అనమాట. ఎవరైతే అప్పుడు నీలి చూసింది కదా అతన్ని, ఆనందం చూసినప్పుడు ఆమె డిసైడ్ అయిపోయింది అనమాట. పోయిన జన్మలో నా తప్పు ఏమి లేకున్నా కానీ అతను వచ్చి ఏమైనా చంపేశాడు కదా, ఇతను వచ్చి ఈ జన్మలో వచ్చి ఏమైతే డిసైడ్ అయింది అనమాట అతన్ని చంపాలని. అప్పుడు ఆనందం వచ్చేసి ఎవరైతే నీళ్ళు వాళ్ళ తమ్ముడు నీళ్ళని వచ్చేసి పూర్తిగా అంటే ఒక 70 మంది పూజారులు అంటే పవర్ఫుల్ పూజారులు వచ్చి అతన్ని పూర్తిగా అంటే డిస్ట్రాక్ట్ చేశారు కదా, వాళ్ళ దగ్గరికి పోతే ఇతనికి కొంచెం సురక్షితంగా ఉంటాయని చెప్పేసి ఇతను తప్పించుకొని ఎవరైతే ఆ 70 మంది పూజారులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి అయితే ఈ ఆనందం అయితే పోవడం జరిగింది. ఆనందం వచ్చేసి ఆ 70 మంది పవర్ఫుల్ అయిన పూజారి దగ్గరికి వెళ్ళారు కదా, ఈ నీలి వచ్చేసి తన అంటే ఒక ప్రెగ్నెంట్ రూపంలో ఆమె వచ్చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది అనమాట. అప్పుడు వచ్చి ఎవరైతే ఇతను వచ్చేసి వాళ్ళు రక్షించమని పూజారి దగ్గరికి వెళ్ళారు కదా, వాళ్ళు వచ్చి ఏమో ప్రెగ్నెంట్గా ఉందని చెప్పేసి తన వైఫ్ అని చెప్పేసి వాళ్ళు నమ్మి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే తను ప్రెగ్నెంట్గా ఉంది, తనను నువ్వు వదిలేసి తన మీద ఏ అప్పండాలు వేస్తున్నావు అని చెప్పేసి చెప్తా ఉందన్నమాట. ఈ ఆనంద్ కూడా చెప్తా ఉన్నాడు, తను నా దగ్గర ఉండి నేను చంపేస్తాను చెప్పి చెప్తా ఉంటే, ఈరోజు మీరు ఇక్కడ స్టే చేయండి, ఒకవేళ నిన్ను కానీ అమౌంట్ చేస్తే మేము 70 మంది పూజారులు ఉన్నాం కదా మేము కూడా చనిపోతామని చెప్పేసి వీళ్ళు వచ్చేసి మాట ఇవ్వడం జరిగిందనమాట. అనుకున్నట్టే ఈ నీళ్ళు వచ్చేసి ఆ ఆనందని నైట్ అయితే చంపడం జరిగేది. దీని తర్వాత ఉదయాన్ని ఈ పూజారులు చూశారు. అలాగనే వాళ్ళు ఏదైతే మాట ఇచ్చారు కదా, ఒకవేళ నిన్ను కానీ చంపేస్తే మేము చనిపోతామని చెప్పి మాట ఇచ్చారు కదా, అలానే ఆ 70 మంది పూజారులు చనిపోవడం జరిగింది. అయితే ఆ పూజారులు ఆయనకు వచ్చేసి మాట ఇచ్చారు కదా ఆనందానికి, ఆ మాటతో వాళ్ళైతే నిలబెట్టుకోవడం జరిగింది అనమాట. దీని తర్వాత ఆ ఏరియాలో ఉన్న నాగర్కోయిల్ అలానే కన్యాకుమారి, తిరువనంతపురం ఆ ఏరియాలో అందరూ కూడా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం నమ్ముతా ఉంటారు, ఎవరైనా ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు ఇటువంటి తన భర్త చేత ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి కానీ ఈ నీలి వచ్చేసి వాళ్ళని కాపాడుతా అని చెప్పేసి ఇప్పుడు కూడా బలంగా నమ్ముతా ఉన్నారు. అలాగా అక్కడున్న ఏరియాలో ఏదైనా కానీ తప్పుగా జరిగితే ఈ నీలి అనే దేవత వచ్చేసి కాపాడుతా అని చెప్పేసి అక్కడ వాళ్ళందరూ నమ్ముతూ ఉన్నారనమాట. రీసెంట్గా లోక మూవీ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది కదా, అది సేమ్ అంటే ఇదే స్టోరీ అనమాట. ఈ బేస్ మీద అవి మూవీ తీయడం జరిగింది. ఇది గైస్ ఇవాళ వీడియో. మీరు కానీ లోక మూవీ కానీ చూస్తుంటే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొద్దిగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి.